కొంచెం బ్యాక్ వెళ్ళరా ప్లీజ్. బ్రో ఒకసారి బ్రో కొద్దిగా వెనక్కి తీసుకోండి బ్రో. ఏమైనా ఇది ఫేమస్ అన్న మన దగ్గర పూతరేకే ఫేమస్. హైదరాబాద్ లో ఎక్కడ చేయరాను ఇక్కడ మన స్పెషల్ గా దొరుకుతుంది. మీకే ఇస్తాను సార్. సార్ కిచెన్లో సార్ ఇది హైజీనిక్ అన్న మన మెయిన్. నేను ఎక్కడైతే ఇక్కడ మెయిన్గా ఏం పెట్టుకుంటున్నానంటే హైజీనిక్గా మెయింటైన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది స్వీట్స్ అనగా లోపల ఏమి చేస్తున్నారో మనకు తెలియదు, మనం బయట తినేస్తాం. కానీ మేమేం చేస్తామంటే ఇక్కడ ప్రిపేర్ అయితే ఏదైతే ఉన్నా వెళ్ళేసి మన ప్రిపరేషన్ అనేది అందరికి లైవ్గా చూపిస్తాం. అంటే అక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, బయటికి ఈజీగా కనిపించేస్తుంది మనకి. సో ప్రిపరేషన్ అంతా సో ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఏంటి అనేది క్లారిటీగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు తీసుకొని వెళ్ళే వాళ్ళకి అది లైవ్గా ఉంటుంది. మేము ఏమేమి కలుపుతున్నామో వాళ్ళు చూడొచ్చు. సో బయటికి కలిపి అయితే ఏమి ఉండదు అన్న. 1 రూపీ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ మాత్రం మెయింటైన్ మాత్రం పక్కా. కస్టమర్స్ వచ్చి కావాలంటే చూడొచ్చు, కింది కూడా రావచ్చు, చూడొచ్చు, తీసుకొని వెళ్ళచ్చు. తీసుకొని వెళ్ళకపోయినా పర్లేదు, చూడొచ్చు. మెయిన్ థింగ్ అది. క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గదన్న మన దగ్గర. వాళ్ళ రేట్ సార్ చేస్తారు. అంటే
సైడ్ ఇచ్చేయండి. సూర్య ఇటు వచ్చాను నేనా నేను తెలిసింది మీకెందుకు బియ్యాలు కొడతారు కస్టమర్స్ ఇక్కడికి వచ్చి చూడొచ్చు కూడా కిచెన్ విజిటింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి నచ్చితే అప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. నైస్ కాన్సెప్ట్. స్వీట్స్ గురించి మాట్లాడదాం. సరే, స్వీట్స్ గురించి మీ ఇంట్లో ఎలాంటి స్వీట్స్ తింటారు? సో ఎలాంటి స్వీట్ తిన్నా మేము వైఫ్ తో వచ్చి ఇక్కడికి టేస్ట్ చేసి మరి రివ్యూ ఇవ్వగలరా మీరు? అంటే నేను బేసిక్ గా తినేది ఎక్కువ అత్తరాసలు అంటారు మా సైడ్, దాన్ని అత్తరాస అంటారు. అంటే అత్తరాస ఉందా మన దగ్గర? అత్తరాస ఇప్పుడు తింటే కష్టం. శ్రావణి గారు, అత్తరాస అనేది ఉందా స్వీట్? ఓకే, చేయండి. అసలు అంతగా అడిగారు కదా అత్తరాస. అవును. ఇది కేఫ్ కూడా, అంటే కాఫీ ఏమైనా టేస్ట్ చేశారా? బ్లాక్ కాఫీ. అంత ఫుల్ డైట్ లో ఉన్నారు కదా, అసలు స్వీట్ లేదు, ఏం లేదు, బ్లాక్ కాఫీ. మిల్క్ కాఫీ తాగరా? లేదండి, మిల్క్. స్వీట్స్ అయితే నచ్చాయి? స్వీట్స్ నచ్చాయి. ఎలా ఉంది ఏంటి, స్వీట్స్ ఎలా ఉన్నాయి, లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, వైబ్ ఎలా ఉంది? ఒక ఆడియో ఫంక్షన్ లా చేస్తున్నారు ఉత్సవ్ అనేది స్వీట్స్ వాళ్ళు. మెయిన్ థింగ్ ఇది ఒక చిన్నపాటి ఆడియో ఫంక్షన్ లాగా, రిలీజ్ లాగా. బట్ అంటే స్వీట్స్ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి చాలా రిక్వైర్మెంట్. అంటే ఏంటంటే ఒక ఫెస్టివల్ వచ్చినా, ఒక బర్త్డే వచ్చినా, ఒక ఏదైనా ఒక పూజ అయినా, పునస్కారం అయినా, ఏదైనా సరే ఒక మంచి స్వీట్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటిది ఈ మధ్యలో లైక్ క్వాలిటీ స్వీట్స్ ని సెల్ చేయడం అనేది ఒక చిన్న ఛాలెంజ్ అనే చెప్పాలి. సో కింద అంటే కిచెన్ అవన్నీ చూసాను, మనం కిచెన్ బాగా దూరం కాబట్టి. ఇక్కడ లైవ్ స్వీట్ కూడా చేసిస్తారంట, మన రాగానే ఆర్డర్ చేయగానే లైవ్ లో స్వీట్ చేసిస్తారంట. అది కూడా నేను విన్నాను, లైక్ మన కళ్ళ ముందే స్వీట్ చేసిస్తారు అని. సో మనకు నచ్చి మనం చూసి తీసుకోకపోకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసారు వాళ్ళు ఏకంగా. తీసుకోవాల్సిన అవసరం లేదని. బట్ ఏంటంటే ప్రిపరేషన్ మన కళ్ళతో చూసి ఎంత హైజీనిక్ ఉందని తీసుకోవడం అనేది ఇంకా ఒక మంచి హెల్తీ న్యూసే కాబట్టి. సో ఉత్సవ్ స్వీట్స్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఇంకా బ్రాంచెస్ ఎన్నెన్నో
పెట్టాలని మనస్ఫూర్తిగా చాలా చిన్న ఏజ్ వచ్చే స్వీట్స్ ని ఓపెన్ చేసిన వాళ్ళ అవును. ఇద్దరిది చాలా చిన్న ఏజ్. మీరేమంటారు? సూర్య లేదా? లేదు ఈ ఏజ్ లోనే లైక్ వాళ్ళు హ్యావ్ ఎ గుడ్ ప్లాన్. 21. ఇంత ధైర్యం చేసింది చూడండి. 21. ఒక్కటి ఎక్కువ చెప్పిన వాడు ఒప్పుకోవట్లేదు, చూసాను. 20 ఇలా 19 అని చెప్పాను, పర్లేదు, హ్యాపీగా ఉంటది. అంటే నైస్ అమ్మా. సో అంటే ఎవరిని ఇన్స్పైర్ చేశారు? అని చెప్పేసి ఈ బిల్డింగ్ ఓనరు సో యాక్చువల్లీ మా ఓనరే పియూష్ సార్ అని ఈవెంట్ మేనేజ్మెంట్. సో హీ సపోర్టెడ్ సో మచ్. 15 years నుంచే స్టార్ట్ చేసేసారు. సో సార్ ఎంతగానో సంపాదించారు, దాంట్లో ఒక 10% అయినా మనం సంపాదిస్తే చాలా హ్యాపీ. సో అమర్దీప్ గారు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాట్లాడే తీరైనా అమర్దీప్ అయినా ఎవరితోనైనా ఏంటి మొత్తం గ్రౌండ్ ఎత్తుగా మాట్లాడతారు అన్న. నేను ఎప్పటి నుంచో అన్నకి బాగా ఫ్యాన్ ని. బిగ్ బాస్ నుంచి కాదు, ముందు సీరియల్ హీరో రియల్ హీరో అవుతున్నారు. చాలా హ్యాపీ. అన్న చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఫైనలీ ఏదో ఇప్పుడు సినిమా చేస్తున్నా, డెఫినెట్లీ అది హిట్ అవుద్ది. రవితేజ గారితో కూడా మూవీ చేస్తున్నా అన్నారు. అన్న కోరిక, మాకెలానో కోరికలు ఉంటే అన్న కోరిక కూడా తీరబోతుందో. చాలా హ్యాపీ అసలు. కంగ్రాచులేషన్స్ అమర్దీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళు నెక్స్ట్. ప్లీజ్. షాప్ ఓపెనింగ్ జరిగింది. సో ఇలాంటి బ్రాంచెస్ ఎన్నెన్నో పెట్టాలి. సో చాలా స్మాల్ ఏజ్ లో స్టార్ట్ చేసి ఆల్ ది బెస్ట్. సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా హెల్తీ ఫుడ్ ని సర్వ్ చేస్తూ ప్రజలు పీపుల్ కస్టమర్స్ ఒక సాటిస్ఫాక్షన్ పొందుతూ ఇంకా ముందుకెళ్ళాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది మూవీ అప్డేట్ వచ్చంగా హ్యాపీగా మీరు చెప్పేసి వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ టైటిల్ లాంచ్ అవుతుంది. సురేఖ వాణి డాక్టర్ తో చేసిన మూవీ, సుప్రీత గారితో చేసిన మూవీ. సో నెక్స్ట్ మంత్ ఇస్ ద టైటిల్ లాంచ్. రిలీజ్ విత్ ఇన్ 2 months లో ఉంటుంది. సో చూసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన ఓపెన్ షెడ్యూల్ స్టార్టింగ్ ఫ్రమ్ January 18th ఇన్ వైజాగ్. అంటే రవితేజ సార్ తో చేస్తున్నారంట. అంటే రవితేజ సార్ తో ఇప్పుడే అంటే ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఆయన నాకు దేవుడు. ఓకే, మనం గుడికి వెళ్ళాం, దేవుని ఒక వరం అడిగాం, వెయిట్ చేయాలి, ఆర్డర్ వేయకూడదు. సో ఆయన దేవుడు కదా, వెయిట్ చేస్తాం, ఇస్తాడు మళ్ళీ. అర్చన కోసం వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అమర్దీప్ గారు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ మూవీ అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్. అయ్యో, మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అండి. అంటే మీరు సచ్ స్వీట్స్ హైదరాబాద్ లో లైవ్ కిచెన్ పెడుతున్నాం సార్. సూపర్ ఫస్ట్ టైం సూపర్. హైదరాబాద్ లో, ఆంధ్రాలో ఉందో లేదు తెలియదు, ఫస్ట్ టైం హైదరాబాద్ లో మాత్రం లైవ్ కిచెన్ పెడుతున్నాం. కిచెన్ అంటే కిచెన్ కాదు, ప్రిపరేషన్ మొత్తం లైవ్ సార్. అదంతా మొత్తం ప్రిపరేషన్. మీ స్వీట్ షాప్ కాదు, ఇద్దరు కూడా చాలా స్వీట్. సో ఇలానే మంచిగా ముందుకెళ్ళండి. ఎందుకంటే నా సీరియల్లో నేను చేసినప్పుడు స్వీట్ షాప్ ఓనరే కాబట్టి స్వీట్స్ చాలా ఫ్రెష్ గా ఉండాలన్నమాట. ఏదైనా గైడెన్స్ ఉంటే మీరు అంత సీన్ లేదు నాకు. గైడెన్స్ ఏదైనా ఉంటే ఎపిసోడ్ నెంబర్ మీరు చెప్తాను, మీరు చూసేసుకోండి. దాంట్లో ఆల్రెడీ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నాం ముగ్గురు. నేను ఎప్పుడు 24/7 బైక్ లోనే ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ నైస్ అంటే స్వీట్స్ లవర్ ని. ఎప్పుడైనా సరే ఏదైనా ఫేమస్ ప్లేస్ కి వెళ్తే మాత్రం అక్కడ ఉన్న ఫేమస్ స్వీట్ ఏంటి అని ఫస్ట్ కనుక్కొని దాన్ని కంపల్సరీ టేస్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్లే రకం కాబట్టి. సో డెఫినెట్లీ ఐ వుడ్ లవ్. అంటే ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్ లో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో లైవ్ కిచెన్ అంటే స్వీట్స్ ని ప్రిపరేషన్ చేసే స్టైల్ తో పాటు దాన్ని ప్యాకేజింగ్ చేసి మన ముందే లైవ్ గా ప్యాకేజ్ చేసి ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో I would like to congratulate both of you, Shravani and Surya, both of you. I wish you all the best. మంచి యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు అండ్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ న్యూ కాన్సెప్ట్స్. సో ఉత్సవ్ పేరు కూడా చాలా మంచి లైవ్లీ అండ్ తెలుగుతనం ఉట్టిపడే ఒక మంచి పేరు. సో ఉత్సవ్ ఈ స్వీట్స్ షాప్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఏబుల్ టు లాంచ్ దిస్. సో చాలా మంచి విజయం, మంచి ప్లేస్ యాక్చువల్లీ. సో a good place and good venue and good concept. So all the best to the upcoming entrepreneurs and ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ ఉంటే కూడా
డెఫినెట్ గా మనం అందరం ఎంకరేజ్ చేయాలి అండ్ మీరందరూ కూడా స్వీట్ షాపింగ్ ఎంకరేజ్ చేయాలి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఉత్సవ్ లో. మీరు కూడా ఇక్కడికి రావాలి. Yeah, అంటే నాకు కొంచెం లాంగ్ అవుతుంది. పర్లేదండి, పార్సల్ ఈ చేస్తాం. ఫెసిలిటీ కూడా బాగుంది. అంటే మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి మాకు ఆన్లైన్ లో కూడా ఎలా అయినా కొంచెం support. ఫర్ షూర్. అంటే ఎప్పుడైనా సరే నేను సపోర్ట్ కావాలంటే నేను ముందుంటాను. సో డెఫినెట్ గా మై సపోర్ట్ ఇస్ దేర్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ She is 20, 25. నేను 24. లేదు చెప్పాల్సింది 18 అని చెప్పాలి. లేదు 20. లేదు నేను 24. ఓకే. చిన్న ఏజ్ లో స్టార్ట్ చేశారు కాబట్టి మీ సైడ్ నుంచి మీడియా సైడ్ నుంచి అండ్ సెలబ్రిటీ సైడ్ నుంచి బాగా సపోర్ట్ చేయాలి, మీరు పుష్ చేయాలి. డెఫినెట్లీ. అండ్ మీకు తెలిసిన కాంటాక్ట్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికైనా సజెస్ట్ చేయండి. ఫోన్ బుక్ మొత్తం definitely my encouragement will definitely be there. That's a promise. And jokes apart, all the best to the entire crew of Utsav. And ఇలానే మీరు అంటే నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ కూడా మళ్ళీ ఇలానే గ్యాదరింగ్ ఉండి అందరితో ఒక సక్సెస్ సెలబ్రేషన్ అనేది జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్ మెనీ మోర్ బ్రాంచెస్ ఆఫ్ ఉత్సవ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. శ్రావణి మాట్లాడతారు. సో మచ్ అన్న, ఇంత టైం తీసుకొని మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తున్నందుకు. మీ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ మాకు. స్టార్టింగ్లో చాలా చేసాం, కష్టపడ్డాం. సో ఫైనలీ వీఆర్ హియర్. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందు ముందుకు చాలా చేయబోతాం. సో అందరికీ రిఫర్ కూడా చేయండి మన ఉత్సవ్ని. సో ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను. బిగ్ బాస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో అంతే అన్న, మీ మంచితనం మీకు వచ్చినట్టు మీ మంచితనం ఇప్పుడు చూస్తున్నారు, అందరికీ మీరు తెలుస్తున్నారు. సో హ్యాపీ ఫర్ యూ. మా గురించి కూడా మీరు హ్యాపీ ఉన్నారు నాకు తెలుసు. బట్ బ్లెస్సింగ్స్ మాత్రం ఎప్పటికీ ఉండాలన్న. ఆ అమ్మాయి అంతగా మాట్లాడమన్నా అందులో సగంలో మాట్లాడలేదు. మీకేమంటే నా పని ఇక్కడ సరే సగం బెస్ట్ అందులో నేను పెట్టాలని అది కాకుండా కొంచెం మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంత బిజీ షెడ్యూల్ ఇప్పుడు కూడా మీకు ఇది ఉంది సార్, షూట్ ఉంది. ప్లస్ కిందే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతాను సార్. ప్లస్ సార్ మా కోసం వచ్చారన్నమాట పైకి, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చారన్నమాట పైకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. సో మీ అప్డేట్స్ ఏమైనా అంటే మూవీ అప్డేట్స్ సీరియల్ అప్డేట్స్ అంటే బిగ్ బాస్ జర్నీ నేను ఎప్పుడు చెప్తుంటాను అందరికీ కూడా. హౌస్ లో ఉన్నంతసేపు కాదు, హౌస్ బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా మన పేరుని నిలబెట్టుకున్నాం, మనం ఏం పని చేసాం, మనం ఎలాగా ముందుకి గ్రో అయ్యాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో హౌస్ లో ఉన్నది కాకుండా అవుట్ ఆఫ్ ది హౌస్ మనం ఏం చేసాం అన్నది దట్ ఈస్ మోర్. ఐ ప్రయారిటైజ్ మోర్ ఆన్ దాట్. ఉత్సవ్ ద స్వీట్స్ ఆఫ్ కేఫ్ నుంచి అంటే మీ విషెస్ ఒకసారి. ఉత్సవ్ ద స్వీట్స్ కేఫ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో కొత్తగా లాంచ్ అయిన ఒక వెల్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ టైం లైవ్ కిచెన్ అనేది ఇంట్రడ్యూస్ చేసి లైఫ్ ప్యాకేజింగ్ అండ్ స్వీట్స్ అన్నిటిని కూడా చాలా 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 క్వాలిటీతో, టేస్ట్ తో, హైజీన్ తో మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో డెఫినెట్ గా ఇలాంటి కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉత్సవ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఉత్సవ్, కంగ్రాచులేషన్స్ రావణి అండ్ సూర్య.